ముస్తాబాద్ సెస్ పరిధిలో విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి తెలిపారు. మండలంలోని విద్యుత్ వినియోగదారులు, రైతుల విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని సెస్ పరిధిలో ఆయా గ్రామాల్లో విద్యుత్ వినియోగదారులు విద్యుత్ సమస్యలు ఉంటే నేరుగా కార్యాలయం వచ్చి విన్నవించుకుంటే వాటి సమస్యలను పరిష్కారం దిశగా కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, ఏఈ విశ్వతేజ, లైన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, వినియోగదారులు, రైతులు పాల్గొన్నారు. ముస్తాబాద్ మండలంలో విద్యుత్ ప్రజావాణి నిర్వహించడం జరిగింది. మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాము. ఎందుకంటే రాజన్న సిరిసిల్ల జిల్లాలో సెస్ పరిధిలో మొత్తం ప్రతి మండలంలో ఈరోజు నూతనంగా విద్యుత్ ప్రజావాణి ప్రారంభించడం జరిగింది. ఏదైనా ప్రజలకు సమస్య ఉంటే నేరుగా వచ్చి ప్రజావాణిలో అప్లికేషన్ ఇవ్వాలి. ఎందుకంటే చెప్పిపోవుడు కాదు, వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే. జనరల్గా సమస్య అనేది ప్రజావాణిలో ఏది ఇచ్చినా అవుతుంది అనేది కాదు. ఎందుకంటే ఏదైతే సాధ్యమవుతుందో సాధ్యమయ్యేదే చేయడం జరుగుతుంది. కొన్ని ఎందుకంటే జనరల్గా ఏదన్నా లూజ్ లైన్ పోల్ ఉన్నప్పుడు అవి మేము పంటలు వండినాక మాకు ముందుగా ఏదైనా లెటర్ ద్వారా ఇస్తే పంటలు వండినాక వేయడం జరుగుతుంది. ఏదన్నా పోలు వంగినాయి కానీ అట్లా ఆవునూరు, కొండాపూర్, పోతుగలు చాలా విలేజ్లలో రైతులు మాకు సపోర్ట్ చేసినప్పుడే మాతో కూడా సాధ్యమవుతుంది. రైతులు సపోర్ట్ చేయకపోతే మేము కూడా మాతో కాదు. ఎందుకంటే రైతులు ముందుకొచ్చి మేము ఒక కొత్త ట్రాన్స్ఫార్మర్ వేసుకుంటాము, దానికి మేము శాంక్షన్ కట్టుకుంటాం అన్నప్పుడే సాధ్యమవుతుంది. వాళ్ళు శాంక్షన్ కట్టుకోకుండా ఇప్పుడు మోటార్ కనెక్షన్ ఇచ్చుకుంటారంటే అది దొంగతనాన్ని. ఒక రైతు డబ్బులు కట్టకుండా కనెక్షన్ ఇచ్చుకున్నాడు అంటే అది దొంగతనం అవుతుంది. అట్లాంటి మోటార్లు గుర్తించి కూడా మేము చాలా వరకు వేయడం జరిగింది. రైతులు కూడా మున్ముందు కూడా అట్లాంటివి నడుపుకోకుండా నేరుగా బోర్ వేసినాక వచ్చి మమ్మల్ని కలిసి వాళ్ళు ఒక నూతనంగా ట్రాన్స్ఫారం ఒక 3 బోర్లు ఉన్నాయంటే 25 kV 3 phase ట్రాన్స్ఫారం మేము బిగియడం జరుగుతుంది వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లం క్లియర్ అవుతుంది. అట్లా కాకుండా రైతు మోటార్ బోర్ వేసుకొని దానికి కనెక్షన్ ఇస్తే ఉన్న 15-20 మంది రైతులను ఇబ్బంది